పునీత మార్కు వ్రాసిన శుభవార్తలు అనే భాగము. 6వ అధ్యాయము 53వ వచనము నుంచి 56వ వచనము వరకు. యేసు తన శిష్యులతో కలిసి సరస్సును దాటి గెన్నెసరేతు ప్రాంతము చేరి పడవను అచట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే అచటి జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వచ్చారు. గ్రామములలో కానీ పట్టణములలో కానీ మారుమూల పల్లెలలో కానీ యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రముల అంచును తాకనమ్మని ఆయనను ప్రార్థించుచుండెరే. అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండెరే. ఇది క్రీస్తు సువిశేషము. దైవరాజ్య స్థాపనకై శ్రీకారము చుట్టిన ప్రభువు మానవ జీవిత పునర్నిర్మాణానికి నడుం కడుతూ ఉన్నారు. కేవలము మానవ జీవితాన్ని పునర్నిర్మించడమే కాదు, కానీ తాను మనిషిగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు కాబట్టి అదే సమయంలో తనను తాను ఎప్పటికప్పుడు బలోపేతము చేసుకుంటూ ఉన్నారు. తండ్రి దేవునితో ఏకత్వాన్ని సంపాదించుకుంటూ తాను చేసేటువంటి పరిచర్య లోపభూయిష్టమైనటువంటిది కాకుండా ఉండడము కోసము పరిపూర్ణమైన పరిచర్యగా ఉండడానికి ఎప్పటికప్పుడు తనను తాను బలోపేతం చేసుకుంటూ ఉన్నారు. అది ప్రార్థన ద్వారా. ఆ ప్రార్థనా శక్తి ఫలితమేమిటి అనేది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యేసు విశేషములో స్పష్టమవుతూ ఉంటుంది. అది ఓ విధముగా స్వస్థత ద్వారా బహిర్గతమవుతూ ఉంటుంది. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడము అని సత్యోపదేశములో మనము నేర్చుకుంటూ ఉంటాము. దేవునితో సంభాషించినప్పుడు జరిగేటువంటిది ఏమిటి? మనం ఎప్పుడైతే మనకంటే అధికులతో మాట్లాడుతూ ఉంటామో వాళ్ళ ప్రభావము మనపై తీవ్రంగా పడుతూ ఉంటుంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువగా ప్రార్థనలో గడిపేటువంటి వ్యక్తి దేవుని చేత ప్రభావితమవుతూ ఉంటాడు. ప్రభువు కూడా అందుకే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, పగలు సమయం దొరకనప్పుడు రాత్రుల్లో ఎప్పటికప్పుడు ఈ ప్రార్థనలో దేవునితో తనను తాను అనుసంధానం చేసుకుంటూ ఉన్నారు. తద్వారా తన మానవ స్వభావము దైవ స్వభావము చేత ఎప్పటికప్పుడు ప్రభావితమవుతూ బలోపేతం చేయబడుతూ ఉంటుంది. దైవశక్తి చేత పూరితమవుతూ ఉంటుంది. దైవశక్తి చేత ప్రేరేపించబడుతూ ఉంటుంది. తత్ఫలితంగానే దైవశక్తి తన మానవ స్వభావములో నుంచి బయలువెడలుతూ ఉంటుంది. దాని పర్యవసానమే ప్రభువు చేసినటువంటి అనేక అద్భుతాలు, ఇప్పుడే సువిశేష పఠనములో చూచినటువంటి స్వస్థత కూడాను. అంతకుముందు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత తాను ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళుతూ ఉన్నారు. తిరిగి వచ్చినటువంటి ప్రభువు శిష్యులు అప్పటికే గలిలయ సముద్రములో వెళుతూ ఉన్నారు కాబట్టి తాను నీటిపై నడుస్తూ వాళ్ళ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. తనలో ఉన్నటువంటి ఆ అంతర్గత శక్తి, ప్రార్థన ద్వారా తాను పొందినటువంటి దేవునితో అవినాభావ సంబంధ శక్తి అక్కడ తాను అద్భుతంగా నీటిపై నడిచేటట్లు చేస్తూ ఉంటుంది. నేనే కదా, భయపడకండి అని అభయం ఇచ్చినటువంటి ఆ ప్రభువు ఒడ్డుకు వచ్చినప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులను తాను పొందినటువంటి ఆ దైవశక్తి ద్వారా, దేవునితో సాధించిన ఏకత్వము ద్వారా లభించినటువంటి ఆ శక్తితో అందరికీ కూడా ఆయన స్వస్థతను ప్రసాదిస్తూ ఉన్నారు. చివరకు ఆయన చుట్టూ
ఒక అద్భుతమైనటువంటి వలయము ఏర్పడుతూ ఉంటుంది. ఏమిటా వలయం అంటే స్వస్థతను ప్రసాదించేటువంటి పవిత్రమైన శక్తి. అందుకే ఆ అద్భుత వలయము ఉంటుంది కాబట్టి దయ్యాలు ఆయనను చూచినప్పుడు ఆయనను గుర్తిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ పడవ దిగినప్పుడు కూడాను అందరూ గుర్తించారు. గుర్తించడం మాత్రమే కాదు, కానీ అంగీ అంచును తాకితే చాలు అందరూ కూడా స్వస్థత పొందుతూ ఉన్నారు. అంటే తనలో ఉండేటువంటి ఆ శక్తి తాను ధరించినటువంటి ఉపకరణాల ద్వారా, వస్త్రాల ద్వారా, లేక ఏదైనా సరే ఆయన శరీరాన్ని అంటుకొని ఉన్నటువంటి యహలోక సంబంధమైనటువంటి పదార్థము ఏదైనప్పటికీ కూడా దాని ద్వారా కూడా ఆయనలో ఉన్నటువంటి శక్తి బయలువెడలుతూ ఉంటుంది. అందుకే వాళ్ళందరూ కూడా అద్భుతంగా స్వస్థతను పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మనము నేర్చుకోవాల్సినటువంటివి 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ప్రభుని మాదిరిగా మనము కూడా ప్రార్థనలో దేవునితో ఏకత్వం చెందడం. సాక్షాత్తు ప్రభువే దేవుని చేత ప్రభావితుడు కాబడినప్పుడు మనము సాధారణ మనుషులమైనటువంటి మనకంటే కొన్ని కోట్ల రెట్లు అధికముగా ఉన్నటువంటి దేవునితో సంభాషిస్తే ఆయన ప్రభావము మరింత ఎక్కువగా మన జీవితాలపై పడాలి. మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగిపోయి దేవుని యొక్క ప్రేరణ చేత సంపూర్తిగా నింపబడాలి. అది ప్రార్థనతో మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. ఆ ప్రార్థనలో ఏకాగ్రతతో మనము ప్రార్థన చేస్తే దేవుని చేత ప్రభావితమవుతాము. ఆ శక్తి మనకు లభిస్తూ ఉంటుంది. ఫలితంగా నాడు శిష్యులను పంపినప్పుడు వాళ్ళు అద్భుతంగా స్వస్థతను ప్రసాదించారు. ఆ తర్వాత నేటి వరకు అనేక మంది పునీతులు అదే ప్రార్థనా శక్తి ద్వారా అద్భుతాలు చేశారు. ఈరోజు మనము చేయడానికి అవకాశము కలుగుతుంది. అద్భుతాలు చేశామా లేదా అన్నటువంటిది ప్రధానం కాదు, కానీ దేవునితో ఎంత ఏకత్వాన్ని సాధిస్తూ ఉన్నాము, తద్వారా మన జీవితాలు ఎంత బలోపేతమవుతూ ఉన్నాయి, ఏ విధముగా పరిపూర్ణత చెందుతూ ఉన్నాయి అనేటువంటిది ముఖ్యము. ఈ పరిపూర్ణత కోసమే ప్రార్థన ద్వారా దేవునితో ఏకత్వాన్ని సాధించాల్సినటువంటి అవసరము ఉంటుంది. రెండవది, నాటి ప్రజలు చేసినటువంటి పని. మొట్టమొదట వాళ్ళు ఏం చేశారు? ప్రభువుని గుర్తించారు. పడవ దిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తించారు. అలాగే మనము యేసును గుర్తించాలి. అన్ని చోట్ల ప్రార్థనలలో మనము భగవంతుని గుర్తించినట్లే భగవంతునితో మాట్లాడేటువంటి మనము దివ్య సత్ప్రసాదములో ఉన్న క్రీస్తును గుర్తించాలి. దైవ వాక్కులో ఉన్నటువంటి క్రీస్తును గుర్తించాలి. మనలో ఉన్నటువంటి క్రీస్తును గుర్తించాలి. సాటి ప్రజలలో ఉన్నటువంటి క్రీస్తును గుర్తించాలి. క్రీస్తును గుర్తించేటువంటి స్వభావము మనలో ఉన్నట్లయితే, రెండవదిగా ఆ ప్రభువు వద్దకు రోగులను, వ్యాధిగ్రస్తులను ఏ విధముగా ప్రజలు వెళ్ళి తీసుకుని వచ్చారో అలాగే దేవుని యొద్దకు మనం కూడా అనేక మంది వ్యాధిగ్రస్తులను తీసుకురావాలి. కేవలం వ్యాధిగ్రస్తులు అంటే శారీరక వ్యాధిగ్రస్తులే కాదు, ఆధ్యాత్మిక వ్యాధిగ్రస్తులు అనేక మంది మన చుట్టూ ఉంటారు. ఏనాడు ప్రార్థన చేయని వాళ్ళు, ఏనాడు బైబిల్ గ్రంథాన్ని తెరవనటువంటి వాళ్ళు, ఏనాడు దివ్య సంస్కారాలను గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరిగేటువంటి వాళ్ళు, ఏనాడు దేవాలయానికి రానిటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా జబ్బు పడినటువంటి వాళ్ళు. ఇలాంటి జబ్బు పడినటువంటి వాళ్లను ఏ విధముగా వాళ్ళు మోసుకొని వచ్చారో ప్రభువు వద్దకు, అలాగే మనము గుర్తించినటువంటి ఈ క్రీస్తు వద్దకు తీసుకురావాల్సి ఉంటుంది. వాళ్ళను తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళ వ్యాధుల నయం కావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కనీసం అంగీ అంచునైనా తాకనివ్వమని ఆనాడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళ వ్యాధిని నయం చేయమని, వాళ్లను తాకమని, ఉపకరణాల ద్వారా. కేవలము ప్రభువు డైరెక్ట్గా వాళ్ళను తాకటం మాత్రమే కాదు, కానీ వాళ్లతో ఉండేటువంటి వ్యక్తుల ద్వారా, వాళ్ళు వినేటువంటి దైవ వాక్కు ద్వారా, వాళ్ళు స్వీకరించేటువంటి దివ్య సంస్కారాల ద్వారా, ఏ విధంగానైనా సరే ప్రభువు అంశ కూడినటువంటి ఏ పరికరాలు, ఏ మనుషుల ద్వారా, ఏ పరిస్థితుల ద్వారా అయినా సరే వాళ్లను తాకి వారికి స్వస్థతను ప్రసాదించమని అనునిత్యము ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. అది కనుక మనము చేసినప్పుడు కేవలము మన జీవితాలను పరిపూర్ణం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ మనతో పాటు
మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు పరిపూర్ణం కావడానికి దోహదపడిన వాళ్ళం అవుతామో అదే క్రీస్తు శిష్యులముగా లేక క్రీస్తుని అనుసరించేటువంటి వాళ్ళముగా, క్రీస్తును ప్రేమించేటువంటి వాళ్ళముగా, క్రీస్తు అవయవాలైనటువంటి ఇతరులను కూడా అదే ప్రేమతో ప్రభుని చెంతకు చేర్చిన వాళ్ళం అవుతాము. మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు పరిపూర్ణులు కాగలిగితే అదే ప్రభువు కోరినటువంటి దైవరాజ్యము. కాబట్టి మనలో ఈ విధమైనటువంటి ఉదారత ఉండాలి అని అందరినీ ప్రభువు చెంతకు తీసుకువచ్చి ప్రభుని యొక్క వరానుగ్రహాలు పొందేటట్లు చేయడము, తద్వారా మన జీవితాలు పరిపూర్ణంగా గావించుకోవడానికి అదే ప్రార్థనను ఆశ్రయించి అనునిత్యము ప్రార్థనా శక్తిని పొందే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.